పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది వైసీపీ హయాం నుంచి జరుగుతోందని, దీనికి అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమైందని డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై వైసీపీ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ఏపీలో రేషన్ దందా ప్రకంపనలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ సీరియస్ గా యాక్షన్ లోకి దిగారు. నేరుగా సముద్రంలోకి వెళ్లి సౌత్ ఆఫ్రికాకు తరలిస్తున్న బియ్యంతో పాటు షిప్ ను పరిశీలించారు. అదే షిప్ ను సీజ్ చేయించారు. అధికారులతో పాటు పోర్టు యంత్రాంగంపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు. ఈ పరిణామ క్రమంలో ఈ రోజు సీఎం చంద్రబాబును కలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం దందాను, తెర వెనుక జరుగుతున్న అక్రమాలు, అధికారుల సహకారం వంటి విషయంలో జరుగుతున్న తతంగాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అటు ప్రభుత్వం సైతం సీరియస్ యాక్షన్ లోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ బియ్యం దందాపై ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనే బినామీలను పెట్టి ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పవన్ సీరియస్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల కిందట సౌత్ ఆఫ్రికాకు 35,000 టన్నుల బియ్యంతో వెళుతున్న షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ నేరుగా ఆ షిప్ వద్దకు చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా తాను పోర్టును పరిశీలిస్తానని ముందుకు వస్తే అడ్డుకున్నారని, దాదాపు 10,000 మంది ఉపాధి పోతుందని చెప్పుకొచ్చారని, ఇదంతా బియ్యం మాఫియా చేస్తున్న నాటకమని సంచలన ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు కట్టడి చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ హయాం నుంచి బియ్యం దందాకు అలవాటు పడిన వారి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు పవన్. ప్రధానంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ బినామీలను పెట్టి బియ్యం తరలిస్తున్నారని ఆరోపించారు పవన్. దానికి ఈ రోజు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సంచలన ఆరోపణలు చేశారు. 35,000 టన్నులతో దొరికిన షిప్ లో ఉన్న బియ్యం 35 మంది వ్యాపారులదని తేల్చి చెప్పారు. కేవలం ఈ షిప్ వరకే పవన్ వెళ్లారని, కానీ 42,000 టన్నులతో మరో షిప్ ఉందని, దాని జోలికి మాత్రం వెళ్లలేదని ఆక్షేపించారు. అది అక్షరాల ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ బియ్యంకుడిదని ఆరోపించారు. ఆయన పేరు వేల్పుల శ్రీను అని కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా కూటమి ప్రభుత్వ అనుకూల మీడియాకు తెలుసునని కూడా అన్నారు పేర్ని నాని. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎవరిది డ్రామా ఇది? ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్లరు? ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో, నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ 2 పేపర్లు 10 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో 2-3 ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను. ఈ 2 పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను. ఏంటి బాబు ఏం జరుగుతుంది, షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పాను. సాక్షితో మాట్లాడాల, సాక్షి విలేకరుతో మాట్లాడాల. మీ 2 పేపర్లు 10 ఛానల్స్ లో ఓ 3 మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇదంతా పెద్ద డ్రామా, ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో, ఆ స్టెల్లాలో దగ్గర 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిసి 35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు. 36 మంది ఎక్స్పోర్టర్స్ 35,000 టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు. మనిషికి 1000 టన్నులు రమారమ్మి 1000, 1,500, 500 టన్నులు ఒక్కొక్కడికి ఒక మాక్సిమం 400-500 టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పటికొక 3,000 టన్నులు లోడ్ అయింది. ఇంకా 32,000 టన్నులు లోడ్ చేయాలి. కానీ కెన్స్టార్ అని ఉంది. అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి, ఒకే ఎక్స్పోర్టర్ 42,000 టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ 2 అక్కడ లంగరేసి ఉన్నాయి, 2 లోడ్ అవుతున్నాయి. ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్ళరు. ఈయన కెన్స్టార్ కి ఎందుకు వెళ్ళరంటే, ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూరు సీను ఏదో అంతా నాకు వాళ్ళే చెప్పారు. ఆ పేర్లన్నీ కూడా తగిలింది నాకు. వేల్పూరు సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు. అతను ఒక్కడే 42,000 టన్నులు ఒకే షిప్ మొత్తం ఇది 35,000, 36 మంది 35,000 టన్నులు 36 మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నైజీరియానే అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది. ఆ వేల్పూర్ సీను ఒక్కడే 42,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. దాంట్లో ఉండవా? దాంట్లో లేవా అంటున్నా. దాంట్లో దొంగ బియ్యం లేవా? పీడీఎస్ బియ్యం లేవా? దాంట్లో చూసారా? చూడరా?
ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళకి గంతలు కట్టేసుకుంటారా? అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు, రోడ్డు ఎంబటి వెళ్ళాలి, అటు ఇటు చూడకూడదని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా? అసలు మిమ్మల్ని షిప్లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు, అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు. ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు. మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? వాళ్ళ మీద చర్య అంటే మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రానని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా కలెక్టర్నేమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా? ఈయన్నేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా? అంటే కరేపాకులాగా వాడుకుని ఎలక్షన్లు వాడుకుని వదిలేస్తారా? ఏంటిదంతా ఈ తంతు? మీరు కెన్ స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు?